జాతీయ మీడియా వాళ్ళని పిలిచి మరీ ప్రెస్ మీట్ పెట్టి చేస్తాం. మరి ఇంత పిచ్చి ఏంటండి మనకు? ఏదైనా సంఘం చర్చిలోకి ఏదైనా ఇచ్చారనుకోండి, ఫ్యాన్ ఇచ్చారనుకోండి, బాగా గమనించండి, మరొకటి ఇస్తారండి ఫ్యాను. అంతే, ఎప్పుడే కొండ వెంటనే పెయింటింగ్ షాప్ తీసుకెళ్ళాలి. ఆ పెయింట్ అంతా 3 రెక్కల మీద చేసేయాలి. కుర్చీ ఇచ్చారనుకోండి, వదిలేస్తాం మనం. లేదు, కుర్చీ వెనకాల మన పేరు ఉండాలి. ఆ కూర్చున్నవాడు ఎవరు, వెనకాల కూర్చున్నవాడికి ఇది ఎవరు ఇచ్చిన వాడికి తెలియాలి. ఫ్యాన్ కింద కూర్చున్నవాడికి కనపడాలి మనమే ఇచ్చామని. ఎవరైనా తలుపు ఇచ్చామనుకోండి, ఆ తలుపు మీద మన పేరు ఉండాలి. ఆఖరికి చందా పట్టి కర్ర ఇచ్చినాక కర్ర మీద కూడా నువ్వు ఇచ్చింది ప్రభు కోసం కాదు, పబ్లిసిటీ కోసం ఇచ్చినట్టు ఉంది. ఒక్కసారి ఇచ్చి ఇంత పిచ్చా? నువ్వు దేవుడికి ఇచ్చి పబ్లిసిటీ ఏంటి? అసలు ప్రజలకు చేస్తేనే వద్దన్నాడు. అలాంటిది దేవుడికి ఇచ్చి పబ్లిసిటీ ఎందుకంటే మరలా అలాంటి దేవుడికి సూర్యుడు ఇచ్చాడు, రాసుకున్నాడు ఆయన పేరు. చంద్రుడు పెట్టాడు, రాసుకున్నాడా? దేవుడు ఈ సృష్టి అంతా ఆయిందే, కానీ ఎక్కడైనా ఆయన పేరు రాసుకున్నాడా? ఎంత చేసిన దేవుడు ఎక్కడా ఆయన పేరు రాసుకున్నప్పుడు చిన్న ఫ్యాన్ ఇచ్చి 3 రెక్కల మీద 3 పేర్లు రాయించామంటే నేను ఏమనాలి? మరలా ఏదైనా సహాయం చేసామనుకోండి, అది ఖచ్చితంగా అందరిలో చెప్పాలి. చెప్పలేదనుకో ఆయన ఉంటాయి తర్వాత. చాలా మంది సంఘాలలో నుండి ఇవే అండి బాబు గొడవలు, ఎక్కడికి వెళ్ళి ఇవే సమస్యలు. ఇచ్చే తక్కువ అని కూడా చెప్పుకుంటారా? నిజంగా దేవుడి మీద ప్రేమతో భక్తితో ఇచ్చేవాడు ఎప్పుడు సైలెంట్గా పెద్ద పట్టించుకోడండి. ఈ చిల్లరిచ్చేవాడు చూసారు, ఆడదు తలపోటు ఎక్కువ. బాగా చూడండి, సంఘంలో చిల్లరిచ్చే వాళ్ళే ఎక్కువ గొడవ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది చిల్లర కాబట్టి అనుకో చిల్లర మనుషులే. ఎప్పుడు కూడా ఆ భయం, ఆ భక్తి, దేవుని అర్థం చేసుకున్నవాడు ప్రత్యేకంగా ఉంటాడు. క్రమంగా వచ్చేవాడు వాళ్ళు కూడా సమస్య ఉండదండి. అప్పుడప్పుడు వచ్చేవాడు ఎక్కువ గలిగిలి చేస్తున్నాడు తక్కువలో. మీకు తెలియదు కాదు, మీకు అన్ని ప్రాక్టికల్గా బాగా అన్ని అనుభవం. కొంతమందికి అయితే అన్ని అలా మెమరీస్ అలా జ్ఞాపకం కూడా ఇచ్చేస్తుంటాయి. కొంతమందికి ఎక్కడ ఎప్పుడైతే చేశారో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు అండి కొన్నేళ్ళు చాలా మంచివాడు. ఒకటి శతాధిపతిగా ఉన్నాడు ఒక కేడల్లో, ఆ 2వ భక్తిపరుడుగా ఉన్నాడు. ఆ 3వ విషయం వచ్చి చూస్తుంటే తన కుటుంబం అంతటితో కలిసి ఆ భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. 4వ విషయంగా మనం చదువుతున్నప్పుడు ఆయన బహు ధర్మము చేయించు అన్నాడు. అని అంటే నిజంగా ఎంత బ్యాలెన్స్, ఎంత మిగిలిదో తెలియదండి. ఏమండి, భార్యకు, పిల్లలకు, తనకు మొత్తంగా మిగతాదంతా కూడా ధర్మ కార్యాలు చేసేవాడు. మనం ఏం చేస్తుంటాం, అంత పక్కకు పెట్టేసి ఫ్లాట్ కొనుక్కోవడం, భూములు కొనుక్కోవడం, ఆస్తి కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, ఇది మనం చేసేది. అందుకే దేవుడు మనకి భక్తులు అన్నాడు, ఎట్టి పరిస్థితులు అనడం కూడా అది వేరే విషయం. ఇతను ఎందుకు అన్నాడు అన్న దానికి ఆలోచిస్తున్నాం మనం. అన్న విషయం చెప్తాను, ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. మీ భక్తి జీవితం బాగుండాలి అంటే 3 విషయాలు. మొట్టమొదటి మీకున్నది ఏదైతే ఉందో, మీకు వచ్చేది ఆదాయం, మీకు వచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా 3 భాగాలు చేయాలి. మొదటిది దేవుడికి ఇవ్వాలి, 2వది ఇతరులకు ఇవ్వాలి, 3వది మీకోసం ఖర్చు పెట్టుకోవాలి. ఎంత మంచి మనసు ఎంతమంది ఉంటుందండి. ముందు ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇవ్వాలి. 2 ఎవరికి ఇవ్వాలి? ఇతరులు. 3 మనకి రివర్స్లో, ముందు మనకు, ఆ తర్వాత ఇతరులు లేదంటే దేవుడికి, ఆ తర్వాత ఇంకెవరి గురించి ఆలోచిస్తాం. రివర్స్లో ఉన్నాం. అప్పుడండి ఎలాంటి దేవుడు దీవిస్తాడు, ఎలాంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలాంటి ఆ పరలోకంలో మనం వెళ్ళిపోతాం. కనుక ఇవి జరుగుతున్న తప్పులంటే ఇవి సరి చేసుకోవాలి. మనము ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో దేవుడు ఇచ్చిన కాలం అయిపోతుంది, చావుకు వెళ్ళిపోతున్నాం. మనం కన్ను చూస్తే ఏమైపోతాము అనేటువంటి ఒక భయం, ఆ ఆందోళన మనకు లేకపోతే ఎలా మనం భక్తికి పెరుగుతాం? ఇతన్ని మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. బహుధర్మ కార్యాలు చేసేవాడు కనపడుతున్నాడు. 4వ విషయం, 5వ చూద్దాం. 5వది బహుధర్మము చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అన్నాడండి. ఇది చదివిన తర్వాత నాకు ఇంకా చాలా ఆశ్చర్యపోయాను. అయ్యా, మీరు చేసే జాబే చాలా టైట్ జాబ్ కదా, ఇందులో మరలా మీకు అసలు కుటుంబంతో ఎప్పుడు గడుపుతారు, ఆ తర్వాత ఈ ధర్మకార్యాలు ఎప్పుడు చేస్తున్నారు, 3 ఎప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మీకు ఇప్పుడు అయ్యా టైం దొరుకుతుంది? ఏమండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట. ఒక శతాధిపతి అంటే తన దగ్గర 100 మంది ఉండాలండి పనివాళ్ళు. నేను శతాధిపతిని ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే
పోతాడు అని అంటాడు. ఒక శతాధిపతి యేసు దగ్గరికి వస్తాడు, దాసుడు బాగోలేడు అని వచ్చాడు. అయ్యా మీరు మా ఇంటికి రావాల్సిన పని లేదయ్యా, నాకున్న పవర్ ఏంటంటే నేను శతాధిపతిని, నేను ఒకరిని పిలిస్తే పాడించుకొని వస్తాడు, ఒకడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. అంత పవర్ నాకుంది. అయినా ఇక్కడ ఇతను చూస్తుంటేనండి, ఈ కొన్నేళ్ళు చూస్తుంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా కనబడుతున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అనేది అస్సలు అర్థం అవ్వలేదండి నాకు. మీకు అర్థమైంది అర్థం చెప్పండి. ఎందుకు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కానీ ఆ శతాధిపతి రేంజ్లో ఒక ఎస్పీ లెవెల్లో, ఒక కమిషనర్ లెవెల్లో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా. అంత కింది స్థాయి ఉన్న వాళ్ళే కదా. మరి ఆయనకే ప్రార్థన చేసుకోవడానికి సమయం కుదిరినప్పుడు నీకెందుకు కుదరట్లేదు? ఆయన టైం అడ్జస్ట్ చేసుకున్నాడు. ఏదో ఒక సామెత చెప్తుంటారండి, బండగా ఏంటంటే మనసు ఉంటేనంటే ఏముంటుందంటే మార్పు ఉంటుందంటే. అసలు ప్రార్థన చేసుకోవాలనే ఆ ఆలోచన నీకు టైం ఎందుకు ఉండదు? వాక్యం చదువుకోవాలనే ఆలోచన నీకున్నప్పుడు టైం ఎందుకు అడ్జస్ట్ అవ్వదు? అన్నిటికీ అవుతుంది, ముందు నీకు అది ఉండాలి కదా మనసు. ఎంతమందిని ప్రార్థన చేస్తారు? చేస్తారులేండి, రాత్రి పడుకునే ముందు ఏ ప్రార్థన ఏదో కళ్ళు మూసుకుంటున్నా. ఒకవేళ ప్రార్థన చేసినా కానీ రాత్రి కొంచెం ఎక్కువసేపు చేస్తారు, కానీ ఉదయం అసలు ఎక్కువసేపు చేయరండి. ఎందుకు? మన అవసరం తీరిపోతుంది. రాత్రి పడుకుంటున్నాం కాబట్టి భయం అవుతుంది కాబట్టి ఏమి పోతాం ఏమంటే నిద్ర చాలా మంది పడుకున్నవాళ్ళు పడుకున్నట్టు వెళ్ళిపోతున్నారట. అసలు ఈ గురువుడి తర్వాత అసలు గురువుడు ఎక్కువైపోతున్నాయట. పడుకున్న వాళ్ళు చాలా మంది లేవట్లేదట, హార్ట్ అటాక్ తెలిసిపోతున్నారట. దేవా నేను పడుకుంటున్నాను దేవా, ఇప్పుడు ఎందుకు చెప్పాలో ఆయనకు, ఇప్పుడు చెప్పకపోతే బాగోదు అసలే అని పడుకుంటున్నారా? ఏం చేయమంటారా? నీ దగ్గర బంగారు కూతురు ఉన్నారట కదా, అర్జెంట్గా పంపవా? ఎందుకురా? ఇగో నా పడక చుట్టూ, ఇంటి చుట్టూ కూడా ప్రభావ, నా పడక చుట్టూ ఎలా అంటే అక్కడ జరిగిపోతాను వద్దు ప్రభావ, ఖచ్చితంగా ఉండాలి ఆయన. ఎందుకు? అసలు గ్యాప్ ఉండకూడదు. ఏ మాత్రం గ్యాప్ ఇచ్చేది ఎక్కడ ఆత్మ వెళ్ళిపోతాయేమో ఇంట్లో నుంచి. అబ్బా పోనీలే నాటాడు. తెల్లవారు లేచావు, అమ్మయ్య ప్రాణాలతో ఉన్నావు, వెంటనే బాకాలు లేచిన ప్రభావ వేసావు కంచె తీసేయి. ఎందుకు? బోల్డ్ పనులు, ఊరు పిలుస్తుంది నన్ను, ఉద్యోగం పిలుస్తుంది నన్ను, వ్యాపారం పిలుస్తుంది నన్ను, కాలేజీ పిలుస్తుంది నన్ను, అర్జెంట్గా వెళ్ళిపోవాలి, తీసే కంచే. ఒక్క నిమిషం అంతే ప్రార్థన. ఇదా ప్రార్థన జీవితం అంటే? ఇదా ప్రార్థన పరుడు? ఒక శతాధిపతిగా ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడంటే నువ్వు డ్యూటీ ఎప్పుడు చేసుకుంటున్నావు అయ్యా? నాకు అర్థం కావడం లేదు. ధర్మకార్యాలు ఎప్పుడు చేస్తున్నావు? కుటుంబంతో ఎప్పుడు చేస్తున్నావు? ప్రార్థనలో ఎప్పుడు ఉంటున్నావు? అంటే మనసు ఉంటే మార్గం. దేవుడు నేను మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా నాకున్న సమయాన్ని ఖచ్చితంగా నేను వాడుకోగలుగుతాను. అది మనకు ఉండాలి. కనుక మంచి ప్రార్థన పరుడు కనబడుతున్నాడు. కొన్ని ఇప్పుడు వెళ్ళి చూసే విధంలో 5. 1 శతాధిపతి అంటే అధికారం కలిగినవాడు, 2 భక్తిపరుడు, 3 కుటుంబంతో భక్తి కలిగినవాడు, 4 ధర్మకార్యాలు చేస్తున్నాడు, 5 ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఇంతవరకు బాగుందండి. ఇంకా అలా మనం ఇంటికి వచ్చామనుకోండి, 7వ వచనం దూత ప్రత్యక్షత. ఆ దూత మాట్లాడింది, మాట్లాడాడు దూత మాట్లాడిన తర్వాత ఆయన ఆలోచించి ఆ దూత చెప్పిన ప్రకారంగా 2 వ్యక్తులను పేతురు గారు యొప్పేలో ఉన్నారు. యొప్పేకు ఈ కైసరికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొప్పే. అది కూడా సముద్ర తీర ప్రాంతం అనమాట. కనుక ఓకే, అక్కడికి పంపడానికి సిద్ధపడిపోయాడు 2 సైనికులు తన కింద ఉన్న వాళ్ళు. అప్పుడు చూద్దాం 7వ వచనంలో అతనితో మాట్లాడి దూత వెళ్ళి నింపేమట. అతను తన ఇంటి పనివారిలో 2 తన ఇంట్లో పనివారు ఉన్నారు. ఆ పనివారిలో 2 పిలిచి తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో, తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో అంటే ఇతని బాడీ గార్డ్స్ అనమాట. ఎందుకు? మన శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా ఉన్నప్పుడు మీకు అంత, ఎందుకంటే ఎస్ఐ గారికి 2 కానిస్టేబుల్ ఉంటారు, ఒక సిఐ గారికి ఏమంటే పక్కన కానిస్టేబుల్స్ ఉంటారు, గన్మెన్స్ ఉంటారు. వీళ్ళది ఏమో చెప్పండి. అలాంటిది 100 మంది సైనికులు అధిపతులు, అక్కడ సెక్యూరిటీ ఉండదా? అతని బాడీ గార్డ్ ఉండదా? ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఆయన కనిపెట్టుకొని ఉండేటువంటి వారిలో 2 పిలిచాడు. వాళ్ళిద్దరు కూడా చూడండి, ఏమన్నాడు? తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే వారిలో భక్తి పరుడము ఒక సైనికుని పిలిచి. అంటే ఇంకా పిచ్చిపోయిన మాట అంటే మీరు ఆలోచిస్తే ఏంటి? తన యొక్క ఉన్న వారిలో ఒక సైనికుడు, అతను కూడా ఎవరట? భక్తి పరుడు. అంతేనండి. ఒక్కటి చూడండి, నిజంగా మనం అంత భక్తి పరుడం అయితే మనతో సహవాసం చేసేవాడు కూడా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళు చూసిన తర్వాత ఆయన దగ్గర ఉద్యోగం చేసే బాడీ గార్డ్గా నాడు కూడా అసలు బతికింది ఇలా బతకాలి. మనిషి అంటే ఇతను, కుటుంబం అంటే ఇది. ఇతను ఇలా ఉన్నప్పుడు, ఈ కుటుంబం ఇలా ఉన్నప్పుడు వీరి దగ్గర పనిచేసి నేనేంటి ఇలా ఉన్నాను, నేను కూడా అలా ఉండాలి.
ఏమండి మన కుటుంబంలో ఏమంటే మనతో ఉన్నవాళ్ళు ఎవరికైనా మన వాక్యం చెప్పకుండా ఒక్క వాక్యం చెప్పి మార్చకండి. వాళ్ళు చెప్తున్నారు వాక్యం చెప్పకుండానే ఏమంటే పలానా వ్యక్తి అండి నన్ను చూసి మారాడండి, నా కుటుంబాన్ని చూసి మారాడండి అని చెప్పగలిగిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నా మాట తీరు చూసి, నా భక్తిని చూసి, మా కుటుంబాన్ని చూసి ఈ వ్యక్తి అంతా దేవుళ్ళు వచ్చాడండి. మీరు చెబితే విని రావటం కాదు, మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళు అసలు ఉంటారండి. ఎవరైనా చాలా కష్టం, దొరకరు మనకు. కానీ తన దగ్గర పని చేస్తున్న ఈ వ్యక్తి భక్తిపరుడుగా మారాడు అంటే ఇతను ఎంత భక్తిపరుడు ఏంటో కొన్నేళ్ళు అతను మారాలి, కుటుంబం కూడా ఎంత యథార్థంగా ఉంటే అతను మారాలి. కనుక తన దగ్గర పని చేసేవాడిని కూడా మార్చుకున్నాడు. అతని గొప్పతనం ఏంటంటే తన దగ్గర పని చేసేవాడిని కూడా మార్చుకున్నాడు. ఇది ఆ కొర్నేలులో మనం చూసేటువంటి మరొక గొప్ప లక్షణం, 6వ లక్షణం. రైట్, ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు యొప్పేలో ఉన్న పేతురు గారి దగ్గరికి వెళ్తున్నారు. మీకు అదంతా తెలిసినాకనే చెప్పడం లేదు. ఈ ఇద్దరు సైనికులు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఇప్పుడు కొర్నేలు పంపుతున్నాడు. ఎవరి దగ్గర పంపుతున్నాడు? యొప్పేలో ఉన్న పేతురు గారి దగ్గరికి పంపుతున్నాడు. ఎందుకంటే దేవదూత ఆ పేతురు గారిని పిలిపించుకోని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అందుకే పేతురు గారిని పిలిపించుకోవడం కొరకు వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పేతురు గారి దగ్గరికి వచ్చారు. పేతురు గారు యొప్పే అనే పట్టణంలో ఉన్నారు. పేతురు గారి దగ్గరికి వచ్చారు. రాగానే పేతురు గారు అడుగుతున్నారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని వీళ్ళు అడుగుతున్నారు. పేతురు గారు అడిగారు. దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం చూద్దాం. మొత్తం 3 మనుషులు వచ్చారట. 19వ వచనంలో పేతురు దర్శనముల గురించి యోచించుండగా ఇదిగో 3 మనుషులను వెతుకుచున్నారు, నువ్వు లేచి కిందికి వెళ్ళిపో అని అనగానే 22వ వచనం, అందుకు వారు 21లో పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతకవాడని నేనే, మీరు వచ్చిన కారణమేమని వారిని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును అన్నాడండి. నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి అన్నాడు. అంటే వచ్చిన ఈ 3 ఏం చెప్తారో తెలుసా? మీరు ఎవరు అనేది పేతురు గారు మేము ఎక్కడి నుంచి వచ్చాము? కొర్నేలి దగ్గర నుంచి వచ్చాము. కొర్నేలి ఎవరని చెప్తున్నారు? ఈ 3 ఇప్పుడు వీళ్ళు చెప్పే సాక్ష్యం చూద్దాం. ఈ 3 చెప్తున్న సాక్ష్యం. వీళ్ళ 3 కొర్నేలి గురించి ఏమంటున్నారంటే, అయ్యా మేము కొర్నేలి అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చాము, ఆయన నీతిమంతుడు. ఇది 7వది. ఏమంటారు? కొర్నేలి ఎవరట? నీతిమంతుడు. కొర్నేలి తనకు తానుగా చెప్పుకున్నది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, కొర్నేలి తనకు తానుగా చెప్పుకున్నది ఒక్కటే ఉందా? దేవుడు చెప్పిందే ఉంది. 2 మనుషులు చెప్తున్నారు. ఆయన దగ్గర మనుషులు చెప్తున్నారు, అయ్యా కొర్నేలి గారు నీతిమంతుడు. అయ్యా నీతిమంతుడు అంటే ఎవరండి? నీతిమంతుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? నీతిమంతుడు 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 అంటారు కదా. నీతిమంతుడు అంటే ఎవరు నీతిమంతుడు అంటారు? నీతి కలిగిన వాడు. అఫ్కోర్స్ కొత్త నిబంధన ప్రకారంగా మనం అలా చెప్తాము, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, ఆ దేవుడు విన్నవాడు, విశ్వసించేవాడు చెప్తాం. కానీ ఒకసారి కొత్త నిబంధనకు ముందు ఇతను ప్రభు నమ్మలేదు కదా. ఎవరు ఇతను నమ్మాడు? ప్రభువును కొన్నేళ్ళకి నమ్మలేదు కదా, తెలియదు కదా, స్వార్థ తెలియదు కదా ఇతనికి. మరి ఇతను నీతిమంతుడు అని అంట కదా. అంటే ఎందుకు బట్టి అతను నీతిమంతుడు అంటున్నాడు అంటే అంతకు ముందు యేసు ప్రభువును నమ్మనంత వరకు వారికి నీతి ఎలా కలిగేది? ఎవరు నీతిమంతుడు అనేవారు? బైబిల్ మనం చూసినప్పుడు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ తూచా తప్పక అనుసరించే వారిని నీతిమంతులు అంటారు. దీనికి మీకు ఆధారం కావాలి అంటే ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తారు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి మాట. అది దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు, చూడండి, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునేటప్పుడు మనకు నీతి కలుగుతుంది. మనకి ఎప్పుడు నీతి కలుగుతుంది అంటున్నాడు ఆయన? ఆయన ఆజ్ఞలను అన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతి కలిగాడు అంటే నీతి కలిగిన వాడిని నీతిమంతుడు అంటే. ఇప్పుడు మనకు ఏం చెప్తున్నా తెలిసి ఈ 3 అయ్యా నీతిమంతుడైన ఆయన. ఎందుకు నీతిమంతుడు? ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రంలో దేవుడు ఏ ఆజ్ఞలు చెప్పాడు అవన్నీ కూడా అతను అనుసరిస్తున్నాడు. బాగుంది. ఇప్పటివరకు ఇది ఎన్నోదండి మనం చూడటం? 7 లక్షణాలు చూసాం ఇతరులో. 7వది అతను నీతిమంతుడు. ఓకే, 8 చూద్దాం తర్వాత. దేవునికి భయపడువాడు అన్నాడు. అమ్మో, దేవుడికి భయపడువాడా? అసలు నిజంగానే ఎంతమందికి ఉందంటే దేవుడు అంటే భయం?
దేవుడికి ఎవరైనా భయపడతారు? ఒకవేళ భయపడ్డారంటే ఏదో దేవాలయంలో ఉన్న గంట అరగంట వాక్యం విన్నంతసేపు ఆరాధనలో ఉన్నంతసేపే, కానీ బయటికి వెళ్ళిపోతే మనకందరూ భయపడాలి, మనం దేవుడికి భయపడాలి. కొంతమంది అలా ఉంటారు ఏంటి, గుడిలో ఉన్నంతసేపు వీళ్ళు దేవుడికి భయపడతారు, బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ భయపడతారు. ఎందుకు? గుడికి వచ్చినప్పుడు భక్తి అనేది ఒక ముసుగేసుకొని వస్తాం కదా. దీన్ని ఏమంటారంటే గొర్రె చర్మం కప్పుకొని రావడం అనమాట. అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు అయ్యాని చాలా చిన్న గొర్రె పిల్లలయ్యా, నాకు తెలుసులే, గొర్రె చర్మం వేసుకొని వచ్చావు, లోపల పొడేలు, నువ్వు నా దగ్గర ఎందుకు నాటకాలని ఆయన అడుగుంటాడు మనసులో. అంతే కదండి. వేషధారణ వద్దు. ఆ వేషధారణ అంటే దేవుడు అసలు మెచ్చుకోడండి. మీకు తెలియదేం కాదు. ఒక మంచి పాట ఉంది కదా, దేవుడు వేష్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను అమ్మలారా ఓన ప్రియులారని ఒక పాటలు అంటాడు. ఆ వేషధారణను దేవుడు అస్సలు క్షమించాడు. అంటే ఈరోజు అంతా కూడా ఎలా అయిపోయిందంటే అంత వేషధారణ అంటే తాపటం, మోసంతో ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నాం. ఎదుటి వారిని ఎవరినో మోసం చేద్దాం అనుకుంటున్నాం. మనం ఎవరిని మోసం చేయలేము, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు నిజంగా ఇతని గురించి, ఇతను దేవుడంటే భయపడిన వాడు. అదేవాడు ఆ మాట చూడండి, అతను దేవుడంటే భయపడేవాడు, దేవునికి భయపడేవాడు అన్నాడు. 100 మంది సైనికులు అయ్యాము ఆయన దగ్గర, మాకేమో ఆయనంటే భయం, ఆయనకేమో దేవునికి భయం. శతాధిపతి దేవునికి భయపడుతున్నాడు, శతాధిపతి దేవునికి భయపడుతున్నాడంటే నిజంగా అతనికి దేవుడి పట్ల ఎంత భక్తి. ఓకే, అంత మాత్రమే కాదు, యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ ఎంతమంది యూదులు ఉన్నారో ఆ యూదుల మధ్యలోకి వెళ్ళి మీరు అడగండి కొన్నేళ్ళ గురించి ఏమంటే మీరు ఏమంటారండి, కొన్నేళ్ళు ఎలాంటి వాడిని మీరు అడిగారు అనుకోండి, అందరూ అతను చెప్పే మాట ఏంటంటే మంచి మనిషి అండి, ఆయన చాలా మంచివాడండి. అతను అన్యుడు అయినప్పటికీ దేవుడిని నమ్ముకున్నాడు, అన్యుడు అయినప్పటికీ ఇదిగో సమాజ మందిరానికి వస్తున్నాడు, అన్యుడు అయినప్పటికీ కూడా అందరికి యూదులందరికీ ధర్మకార్యాలు చేస్తున్నాడు, అన్యుడు అయినప్పటికీ కూడా చాలా పద్ధతిగా, చాలా న్యాయంగా, చాలా నీతిగా నడుచుకుంటున్నాడు అని ఎవరిని అడిగినా అందరూ కొన్నేళ్ళ కోసం చెప్పే మాట ఏంటంటే చాలా మంచివాడు, చాలా మంచివాడు అని. అడుగుతానండి, ఏమంటే మీ పేరు చెప్పారనుకోండి, ఏమంటారండి, వాళ్ళ ఆవిడ ఎలాంటిది అన్నారు అనుకోండి, ఆవిడ వచ్చేది లేదు కదా, ఎందుకలా అంటున్నారు? మన ఆయన ఎలాంటి వాడు, ధనవాడు బాబు అంటారు. ఎందుకు? అంత మంచి సాక్ష్యం ఉంది. నీకు ఇంట్లోనే నీకు లేదు పేరు, నీకు ఊర్లోకి ఏముంటుంది? నీకు ఇంట్లో లేదు మంచి పేరు, ఇక నీ చుట్టూ వీధిలో ఎక్కడ ఉంటుంది, ఊరిలో ఎక్కడ ఉంటుంది? కొంతమంది పేరు చెప్తారండి, వద్దండి వాళ్ళకోసం మాట్లాడకండి, అదండి వద్దండి అలాంటి పేరు. అదొక పేరా? అదొక బ్రతుక? అదొక జీవితం అంటారా? లేదు. ఈ కొన్నేళ్ళు చూడండి, ఎన్ని 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 గొప్ప క్వాలిటీస్, ఎన్ని గొప్ప లక్షణాలు అతనిలో మనం చూస్తున్నాం చూడండి. అందరి వల్ల మంచి పేరు పొందిన వాడు అన్నాడు. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ పేరు గారు ఆయనతో పాటు బయలుదేరి చేస్తున్నాడు. వచ్చాడు. ఎన్నో వచ్చిన 10వ అధ్యాయం 23, 24 వచ్చిన చదువుతున్నాం. ఇప్పుడు ఎవడు మరునాడు వారు కైసరిలో ప్రవేశించారు, కైసరికి వచ్చేసారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని, ఎలాగో పేతురు గారు వస్తారు కనుక, పేతురు గారు గొప్ప ప్రసంగికుడు కనుక, మంచి స్వార్థ అందిస్తారు కనుక, మంచి వాక్యం అందిస్తారు కనుక, పేతురు గారు చెబుతున్నటువంటి మాటలు నేను మాత్రం వింటాను కాదు, నా కుటుంబం వినటమే కాదు, నా బంధువులు వినాలి, నా స్నేహితులు వినాలి, నాతో పాటు పనిచేసే వాళ్ళు వినాలి అని. అది గృహకూడికే కావచ్చు, కానీ అది పెద్ద పబ్లిక్ మీటింగ్ లాగా అయిపోయింది. అంటే ఎప్పుడైనా మీరు అనుకుంటారంటే ఎవరు మంచి ప్రసంగుడు వస్తాడంటే, మంచి దైవజనుడు వస్తాడు, ఏ మాత్రం ఎందుకంటే ఈ మాటలు వినటం, కనీసం ఇలాగే చెప్పండి కదంటే, వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు వింటారు. ఏ మాటకి ఎవరు హెచ్చరించబడతారో తెలియదు, ఏ మాట ఎవరు మారుస్తుందో మాకు తెలియదు కదా. ఎలాగో నేను చేయాలంటే బోరాడంత ఖర్చు పెట్టుకొని చేయాలి, అది ఎందుకు ఎలాగో చేయగలదు. కనీసం ఒక మనిషిని తీసుకుని వెళ్ళిపోతాం, ఒక కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోతాం, మరొకరి సమాచారం అందిస్తాం, ఇది చేసినా కానీ నేను కూడా దేవుడి పనులు పాలిపాల్సిన ఉంటాను కదా అని కనీస ఆలోచన ఎంతమందికి ఉంటుంది? కొంతమంది అంటారు మేము రావడమే ఎక్కువండి, ఇక మేము ఎవరు చెప్తాం, ఎవరు తీసుకొస్తాం, ఇది మన భక్తి. కానీ ఇతను ఎంత మంచివాడంటే, నా ఇంటికి పేతురు వస్తున్నాడు కనుక పేతురు వచ్చే లోపే నా బంధువులందరికీ కబురు పెడతాను, నా స్నేహితులను పిలుస్తాను, నాతో పనిచేసే వాళ్ళని పిలుస్తాను, అందరిని పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ జరిగే సీన్ ఏంటి తెలుసా అండి?
నెక్స్ట్ రెండో సంఘటనగా మనం చూస్తుంటే, పేతురు గారు లోపల అడుగు పెట్టాడు. పేతురు లోపలికి అడుగు పెట్టగానే 25 వచనంలో, పేతురు లోపలికి రాగా కొర్నేలు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఆయనేంటి, పేతురు గారు ఏంటి? ఎవరండి? ఆప్తులు కదండి పేతురు గారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నాడు? ఏం చదువుకున్నవాడే కాదు కదా. అందుకే ఆయన చూసి ఏమంటారు, పేతురు ఏమని చూసి, వీళ్ళు విద్యలేని కామరుడు. ఏం చేసేవాడు? అది మాట్లాడితే దూరం అంటాడు, వాళ్ళు అంటాడు, సముద్రం అంటాడు, చేపలు అంటాడు, అమ్ముకోవడం, ఏమంటే పట్టుకోవడం. ఇది తప్ప పేతురు గారికి ఏం తెలుసు? కానీ ఇతను శతాధిపతి. కానీ పేతురు గారు లోపలికి వచ్చాడో లేదో అతని పాదాల మీద పడిపోయాడు. నేను పాదాల మీద పడిపోతే నా చుట్టూ నా కొలీగ్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకోలేదు. నా దగ్గర పనిచేసే 100 మంది సైనికులు ఉన్నారు, వీళ్ళు ఏమనుకుంటారు? ఎంతగా తగ్గించుకున్నాడో మనకు కనబడుతుంది, ఎంత విధేయత చూపించడం మనకు అర్థమవుతుంది. అంత గొప్ప శతాధిపతి అంతగా సాష్టాంగపడి పేతురు గారి పాదాల మీద పడినప్పుడు మనం ఏంటి? ఇందులో ఎక్కువ మనం ఒక్కసారి కొర్నేలి అని పైన పెట్టుకొని పక్కన మీ పేరు రాసుకోండి. ఇప్పుడు కొర్నేలిలో ఉన్నటువంటి ఇవన్నీ రాయండి, పక్కన మీలో ఏమున్నాయన్నీ రాయండి. ఎవరు రాయగలమా? ఏవైనా రాయగలమా? ఒకవేళ రాయడం ప్రారంభిస్తే అన్ని ఆపోజిట్లో రాసుకోవాలి, అన్ని వ్యతిరేకంగా రాసుకోవాలి. ఇదండి మన కుటుంబం, ఇది మన చివరి గురించి మనం చేసి చెప్తాను. అంటే మొత్తానికి అందరినీ కూర్చోబెట్టాడు, అందరినీ కూర్చోబెట్టాడు సార్. అందరికీ వాక్యం వినిపించాలి, ఆశ కదండి. నేను మాత్రమే లేదు, అందరూ వాక్యం వినిపించాలి, అందరూ రక్షించబడాలని ఒక బలమైన కోరిక. వచ్చినప్పుడు ఎవరి సహోదరు ఎవరు మాట్లాడుతున్నారు కదా, ఏంటి? అందరూ రక్షించబడాలి, అందరికీ వాక్యం వినిపించాలి, అందరికీ సువార్త చెప్పాలి, ఒక బలమైన కోరిక. నిజమే, దేవుడు కోరిక అనేది మనది కాదు, దేవుడు కోరిక. అంతటా అందరూ మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షింపబడాలి. అది మన తండ్రి కోరిక, అంటే మనది కాదు, మన తండ్రి ఆశయం. ఎప్పుడైతే తండ్రిని మనం అమ్మామో, అంగీకరించామో, ఆయన కోరికలే మన కోరికలు, ఆయన ఆశలే మన ఆశలు, ఆయన ఆలోచనలే మన ఆలోచనలు మారిపోయాయి. ఇక్కడ కూడా కొర్నేలి అందరూ రక్షించబడాలి అని అందరూ పిలిచాడు. ఓకే, పేతురు గారు వచ్చారు, అందరూ కూర్చున్నారు. వచ్చిన తర్వాత పేతురు గారు ఏమంటారు తెలుసా? పేతురు గారు ఏమంటున్నారు, క్షమించండి, కొర్నేలి గారు ఏమంటారు తెలుసా? అయ్యా పేతురు గారు, వీళ్ళందరూ వచ్చారు, 2 గంటలైతే కూర్చొని 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోతుంది. మరి మీకోసం చాలాసేపు ఎదురు చూశారు కనుక మరి ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, భోజనం టైం కూడా అయిపోతుంది. కాబట్టి దయచేసి ఏమనుకోకుండా ఒక 10 నిమిషాలు ముగించేసేయండి అన్నాడు అని అనుకుంటున్నారా? మనమైతే అలానే అంటాం. ముఖ్యంగా మీరు పెళ్ళిలో చూడండి, ప్రసంగాలు ఎలా ఉంటాయో. పెళ్లిలో ఏమంటే మంచి ప్రసంగుడు అంటేనండి, వీళ్ళ దృష్టిలో మంచి ప్రసంగుడు అంటే ఎవరు చెప్తారండి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాసులకు మంచి ప్రసంగికుడు అంటే ఎవరు మీరు చెప్పండి? ఎంత తక్కువ టైంలో ప్రసంగాన్ని ముగిస్తే ఆయన అంత మంచి ప్రసంగికుడు. ఈయనంటే గొప్ప బలంగా వాడపడుతున్న దైవజనుడు అంటే చాలా గొప్ప ప్రసంగికుడు అండి. ఎందుకంటే ఎంత గొప్ప ప్రసంగికుడు అంటే మరి ఎందుకంటే ఆయన చెప్పండి ప్రసంగం అందుకోసం మంచి ప్రసంగికుడా? ఎందుకు మరి ఇవాళ 3 పనులు ఎక్కువసేపు చెప్పకూడదు. మీరు చూడండి, సంఘాలు చూడండి ఎలా అయిపోతుందంటే ప్రసంగం ఒక 45 నిమిషాలంటే ఏమంటారు, పర్వాలేదు ప్రసంగం ముద్దుగా ఉంటుందంట. ఏమంటారు, ఏదో చెప్తుంటారండి, ఏదో ముద్దు అని, షార్ట్ అండ్ స్వీట్ అంట. అంటే ప్రసంగం చాలా షార్ట్గా ఉంటే అంత స్వీట్గా ఉంటుంది. అంటే ఎంత తక్కువ టైం అయితే అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొర్నేలి గారి ఇంట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కొర్నేలి గారు ఏమంటున్నారు అది చూసుకొని ముగించేస్తానండి. 10వ అధ్యాయం మీకు కూడా ఏమంటే సంతోషంగా ముగింపు అంటే చాలండి, ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చేస్తుందిలే బాడీలో. అందుకే చూడండి, ప్రసంగులు ఎప్పుడు కూడా ఏమంటారంటే చివరి మాట అని కూడా అక్కడ చెప్తారు. ఎందుకు? మీకు ఆ మాట అంటే చాలా ఇష్టం విశ్వాసులకు. నేను మతలా చెప్పలేదు, మీకు ఒకేసారి చెప్పడం ముగించేస్తాను. 10వ అధ్యాయంలో చూడండి 33వ వచనం. 10వ అధ్యాయంలో 33వ వచనంలో వెంటనే ఎవరో చూడండి, వెంటనే నేను పిలిపించింది, నేను వచ్చినది మంచిది. పేతురు గారు, మీరు రావడం చాలా మంచిది, ప్రభువు మీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ఏమంటున్నాడు? అయ్యా
ప్రభు మీకు ఏమైతే ఆజ్ఞాపించాడో అందులో కొన్ని ఇప్పుడు చెప్పి వచ్చేవారు కూడా చెప్పడం లేదు. ప్రభు మీకు ఆజ్ఞాపించినవన్నీ వినటకై మేము సిద్ధంగా ఉన్నాం. ఇక స్టార్ట్ చేయండి, మొత్తం చెప్పండి, ఏది కూడా వదిలిపెట్టకండి, ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. ప్రభు మీకు ఎంత చెప్పమన్నాడు, ఎన్ని చెప్పమన్నాడో అన్నీ చెప్పాక చెప్పాలి. వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ప్రసంగుడు అన్నారా? అన్న పర్వాలేదు, ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మీరు చెప్పాలనుకుంటే చెప్పాలండి. అది ఎప్పుడైనా ఏ సేవకుడితోనైనా ఏ ప్రసంగికుడితోనైనా ఎప్పుడైనా అసలు మాకు వస్తుంటాయి కదండి, పక్కన చీటీలు వస్తుంటాయి, చివరి చెప్పిపోతుంటారు, చేరుతుంటారు. మరి దారుణం వాడి పెళ్ళిళ్ళు ఎందుకంటే లేచి ఇది ఇలా ఎందుకు తినడానికి రెడీపోతున్నారు అక్కడ. వీళ్ళంతా కూడా తింగేటప్పుడు ఇప్పుడు చూడండి పెళ్ళిలో ఎలా వచ్చేస్తారు జనాలు, అప్పటివరకు ఎక్కడ ఉంటారో తెలియదు ప్రసంగం అవుతుంది. తినే టైంకి మాత్రం ఏదో చీవుడు వచ్చి వచ్చేస్తుంటారండి. బాబా ఏంటి చలం ఎక్కడి నుంచి వచ్చారు లెక్క అలా తెలుసండి. తినే టైం ఏంటో ఆ టైం వదిలేస్తారని తెలుసాను. అలా అయిపోయి మొత్తంగా మనం ఓవరాల్గా మనం చెప్తారంటే నిజంగా కొన్ని కుటుంబాలు ఒక్కసారి ఎన్ని ఆంగ్ల క్వాలిటీస్ ఉన్నాయి ఒకసారి చూద్దామా. మొదటిది అయినా రెండు భక్తిపరుడు, మూడు కుటుంబంతో కలిసి భయభక్తులు కలిగేవాడుగా ఉన్నాడు, నాలుగు బహు ధర్మకార్యం చేసినవాడు, ఐదు ఎల్లప్పుడూ ప్రార్థన చేసినవాడు, ఆరు తన యొద్ద ఉన్న వారిని కూడా మార్చుకున్నాడు, తన దగ్గర ఉన్న వారిని కూడా మార్చుకున్నాడు, ఆరు ఏడు నీతిమంతుడు, ఎనిమిది దేవునికి భయపడేవాడు, తొమ్మిది యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు, 10 అందరూ బాధపరచు పొందాలని అందరినీ కూర్చోబెట్టినవాడు, 11 తగ్గింపు కలిగినవాడు, పేతురు పాదాల మీద పడిపోయాడు, 10 తగ్గింపు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అది ఆయనలో మనం చూసిన 10వ లక్షణం. ఏమండి 11 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రసంగం అంతా ఏది దాచుకోకుండా అంతా చెప్పండి అన్నాడంటే అంటే దేవుని మాటల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఎవరిలో ఒక్క కొన్నేళ్ళలో చూసినటువంటి లక్షణాలు. మరి మనలో ఎన్ని ఉంటాయి? అందుకే చెప్పారు ఒక్కసారి కొన్నేళ్ళ జీవితం మీకు తెలిసింది, కొన్నేళ్ళలో ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్స్ నాకు అర్థమైపోయాయి. నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఏంటి, నేను చేసే కార్యాలు ఏంటి, నా గురించి సమాజంలో ఒక సాక్ష్యం ఏంటి, వాక్యం పట్ల నాకున్న ఆసక్తి ఏంటి, ప్రార్థన పట్ల నేను ఎలా ఉన్నాను అని ఒక్కసారి మనంగా అందరం సెల్ఫ్గా చెక్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం ఈ వేదిక. ఇంత మంచి ఇంత మంచి వ్యక్తి కొత్త నిబంధనలో దేవుడు మనం ముందు పెట్టాడు. మనం ఎవరినో చూడకూడదు. బైబిల్లో బోల్డంతమంది భక్తులు ఉన్నారు, వారిని చూద్దాం, వారితో పోల్చుకుందాం, వారిని మాదిరిగా పెట్టుకుందాం, వారిలాగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనం ఆ పరలోకానికి దగ్గరగా ఉంటాం. అప్పుడే దేవుడు నా మహాలోకానికి మనం వారసుకుంటాం. ఇంకా మీ అందరి విషయంలో మరొకసారి చాలా సంతోషపడుతున్నాను. మరి నన్ను పిలిచి నాతో చెప్పారు కదా, నాకు పరిచయం లేదండి, ఒకేసారి డేట్ కోసం కాల్ చేశారు. ఓకే అన్నాను, మీ దగ్గర చేశాను. మరి నా కోసం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఉంటామండి, ఏ రోజు ఖాళీ ఉండదు, ప్రయాణాలు ప్రతిరోజు. ఎవరు చెన్నై నుంచి వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, విజయవాడకు వచ్చాను, కాకినాడ వెళ్ళాను, మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోతాను, మళ్ళీ ఇక్కడ కర్నూలు వెళ్ళిపోతాను. ఇలా నెలలో 30 రోజులు కూడా ఒక ఆదివారాన్ని మాత్రం ఖమ్మంలో ఉంటాను సంఘంతో. మిగతా రోజులు అన్నీ అంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రసంగాలన్నీ కూడా బైబిల్ వారి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సార్ అక్కడ చూసి కాల్ చేశారు కదా, ఆ ఛానల్లో చూశానండి, బైబిల్ వారిలో యూట్యూబ్లో మీ నెంబర్ చూశారు సార్, పట్టుకోవడానికి కూడా చాలా కష్టమైపోయింది మీ నెంబర్ అని సారు చూసి ఫోన్ చేశారు. చెప్పారు కదా, మంచి మనసుతో చక్కటి విధేయతతో వాళ్ళు మాట్లాడిన మాట, వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం మీ మధ్యకి రప్పించింది మీకు ఈ మాటలు చెప్పడానికి. నేను మీకు కారణంగా ఏర్పడుతున్న జాన్సన్ గారు మీ అందరికీ ఇక్కడ కారణం కనుక నా పట్ల మీరు ఎంత సంతోషపడతారో అంతకు మించి వారి పట్ల కూడా మీ సంతోషాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.